కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందరూ ఏకమై మనల్ని వేరు చేసి, అందరూ ఏకమై నిన్ను వేరు చేసి, ఇంట్లో ఉన్న వారు అందరూ ఏకమై నిన్ను పక్కకు పెట్టి, మీ బంధువులందరూ ఏకమై మీ ఒక్క కుటుంబాన్ని వేరుగా చూస్తూ, ఆ రోజు ఎంత తల్లడిల్లిపోతాం, ఎంత అల్లాడిపోతాం. ఎలాంటి సంఘటనలు ఎన్ని జరిగి ఉంటాయి. వాళ్ళందరూ ఒకటైపోయారండి, మేము ఒక్కటే వేరైపోయామండి. నేనంటాను, ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ వాళ్ళందరూ ఏకమై యోసేపు ఒక్కడే అమ్మి వేయబడిన వాడిగైతే ఏంటి, సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త అయిన నా దేవాతి దేవుడు ఏంటి, యోసేపు ఒక్కడే దేవునితో సమ్మతించిన వాడిగా నిలబడ్డాడు. నా దేవుడు యోసేపుకు తోడయ్యుండి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఆహారం పెట్టేవాడిగా నిలబెట్టాడు. ఆమేన్.